శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిరసిస్తూ శాసనసభ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొడుతూ నడుచుకుంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ కు వెళ్లారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ గొంతు నొక్కారని నేతలు మండిపడ్డారు. కమిషన్ నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. కాళేశ్వరంపై శాసనసభలో నిజాలు వివరించే ప్రయత్నం చేస్తే మైక్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ఏకంగా 33 సార్లు అడ్డుకున్నారని విమర్శించారు. స్పీకర్ కూడా ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరించారన్నారు. రైతన్నలకు వరదాయనిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామన్నారు. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసిస్తూ శాసనసభ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొడుతూ నడుచుకుంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ కు వెళ్లారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ గొంతు నొక్కారని నేతలు మండిపడ్డారు. కమిషన్ నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. కాళేశ్వరంపై శాసనసభలో నిజాలు వివరించే ప్రయత్నం చేస్తే మైక్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ఏకంగా 33 సార్లు అడ్డుకున్నారని విమర్శించారు. స్పీకర్ కూడా ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరించారన్నారు. రైతన్నలకు వరదాయనిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామన్నారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు. అందుకే ఈ రిపోర్టును మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. ఇలా సభలో మేము మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 10 ఏళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి గోదావరిలో, కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది, రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా
కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. కాళేశ్వరంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ కూలిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయన్నారు. దీనిపై విచారణ చేయించి లోపాలు ఎత్తి చూపిస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కమిషన్ నివేదికలో ఏమైనా లోపాలుంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఏం చెప్పిండు అధ్యక్ష? శ్రీ టి హరీష్ రావు has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష? ద సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 7/4/2015 టు ది గవర్నమెంట్. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన. స్పష్టంగా 24/10/2014 నాడే నీట్ అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ, మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి, ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష? సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ 98 హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష. పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్, లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది. కాబట్టి ఈ రోజు వారి అక్కసు, వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు, ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చిన పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన అధ్యక్ష. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు? ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించేందుకు ఎంతో కృషి చేశామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిడబ్ల్యూసీ నిపుణుల కమిటీ, ఇతర సంస్థలన్నీ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకోకపోవడం వల్లే దానిని మేడిగడ్డకు మార్చామని తెలిపారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. 650 పేజీల రిపోర్ట్ ఇస్తుంది, బయటనేమో తొడలు కొడుతుంది, సవాళ్ళు విసిరుతుంది. మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంటరి, మాట్లాడదామా అంటే నువ్వు అర్ధగంటలో ముగించావని పడుతుంది. ఇదేంది అర్ధగంటలో ముగించుడు? ఇంకోటి మా ఎలియా మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చిన అంటుందో, నాకేం ఫేవర్ అక్కర్లేదు, మీరే మాట్లాడండి, మీ తర్వాత నేను మాట్లాడతా. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం 8B 8C ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం.
అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు, ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే ఆ విషయం కోర్టులో ఉంది, 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈలోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్ష. 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. వీఆర్ ప్రిపేర్డ్. ఇదంతా కూడా బురద చల్లే రాజకీయము. దయచేసి మాకు అన్ఇంటరప్టెడ్ గా, నేను స్టార్ట్ చేయకముందే 2 సార్లు మంత్రి గారు లేశారు. మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్, 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, డిస్టర్బ్ చేయకండి, మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు, నాకు కనీసం 2 గంటల సమయాన్ని ఇవ్వాలని మీ సవినయంగా కోరుతా ఉన్నా. ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమైతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎందుకు పోయిందో చెప్తాను, అన్ని చెప్తా, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. బీ పేషెంట్ అధ్యక్ష. ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. అయితే సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్లు చెల్లవని, అందుకే బిల్లులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and that bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I request the Honorable Minister for the Legislative Affairs to move the motion of passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are the motion, please say yes. Those who are against, please no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. ఈరోజు అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం, ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం, ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన, అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈ రోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితి, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, విద్యకు సంబంధించిన
పరిస్థితులు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈ రోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము ఈ సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈ రోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ కు సంబంధించిన సహచరులు, ఈ రోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం. అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని ఆకాంక్షిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని గంగుల కమలాకర్ కోరారు. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరగకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణలో శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఆకారం ఎక్కువ ఉంటే అవగాహన ఎక్కువ ఉండదని సెటైర్లు వేశారు. దీనికి గంగుల కమలాకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే బాగుండదన్నారు. గంగులకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రికి అవగాహన లేదని అనడం కరెక్టా అని ప్రశ్నించారు. ఆ జీవోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు. బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేము. మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించాల్సుకోలే. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ, వారికి విజ్ఞతకు వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవం తెలివై సార్ అధ్యక్ష, ఆకారాలు పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు దోప తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా. సార్ ఒకటి స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ నుంచి మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా సార్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎందుకు అనవసరంగా ఎందుకు సార్. 42% రిజర్వేషన్లు తెచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీహార్లో రిజర్వేషన్లకు అడ్డంకులు వచ్చాయని, ఇక్కడ అలా కాకూడదనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులకు రిజర్వేషన్లు ఇష్టం లేదన్నారు. బిల్లుల ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరారు. 4 అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, 600 అయినా అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎంతమంది కుట్రలు పన్నినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో
రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష. ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడం కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. వారి పిటిషన్ బేసిస్ మీద